British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. అమ్మా నాన్న క్షమించండి, మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది, అయినా తప్పట్లేదు. ఐ మిస్ యూ సో మచ్. బాసర IIITలో ఎప్పుడైతే నిన్న PUC సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్వాతి ప్రియ, కేవలం 18 సంవత్సరాల స్వాతి ప్రియ ఎప్పుడైతే హాస్టల్ గదిలో ఉరి వేసుకొని చనిపోయిందో చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 6 పేజీల సూసైడ్ నోట్ రాసి స్వాతి ప్రియ చనిపోయింది. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ ఆరోపణ ఒక్కటే, తను లేఖ రాసినప్పటికీ కూడా పూర్తి లేఖ మాకు ఇవ్వట్లేదు. యాక్చువల్లీ ఆమె రాసినటువంటిది మాకు సంబంధించింది మాత్రమే, కేవలం 1 పేజీ 2 పేజీల లేఖ మాత్రమే మాకు ఇచ్చారు. బట్ 6 పేజీల లేఖ పూర్తిగా ఉంది. ఆమె అందులో చాలా విషయాలు ప్రస్తావించింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆరోపణ ఒకటి, ర్యాగింగ్ వల్లనే ఆమె చనిపోయింది, తనను వేధించడం వల్లనే చనిపోయింది, ఇంకేదో జరిగింది, దాస్తున్నారు అన్నటువంటిది అయితే పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. నిన్న అసలు ఎందుకు తీసుకొచ్చారు మా అమ్మాయిని హాస్టల్ గది నుంచి, మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, హాస్పిటల్లో మార్చురీ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో అతని గల్లా పట్టి, నా కూతుర్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, నా కూతురికి ఏం చేశారు, నా కూతుర్ని ఏం చేశారు అనేటువంటిది చాలా కోపోద్రిక్తంగా పోలీసుల గల్లా పట్టుకొని వాళ్ళ మదర్ అంటే స్వాతి వాళ్ళ మదర్ అడిగినటువంటి సిచ్యువేషన్. నిజంగానే ఆ సిచ్యువేషన్లో ఎవరైనా సరే అలాగే స్పందిస్తారు. ఎందుకంటే కూతుర్ని చదువుకోవడానికి హాస్టల్కి పంపిస్తే పూర్తిగా అసలు ఆమె శవమే అక్కడ హాస్పిటల్లో మీ పాప చనిపోయింది, ఇక్కడ ఆమె శవం ఇక్కడ ఉంది అంటే ఏ పేరెంట్స్ అయినా ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళ మదర్ పరిస్థితి కూడా అదే. కానీ చాలా విషయాలు అక్కడ దాస్తున్నారు మా నుంచి, ఇంకేదో జరిగింది. మా అమ్మాయి మొన్న దసరా అండ్ దీవాళీ అప్పుడు కూడా ఆమె చాలా సంతోషంగా కనిపించింది. అండ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది అదే చెప్తున్నారు, ఆ అమ్మాయి చాలా సరదాగా దివాళీ అండ్ దానికంటే ముందు దసరా హాలిడేస్లో చాలా హ్యాపీగా గడిపింది. అట్లాంటిది ఆల్ ఆఫ్ సడన్ దివాళీ అయిపోయినా కేవలం 1 వారం 10 రోజుల్లోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ఏంటి? ఇంత డిప్రెషన్గా ఆమెకు లోన్ అవ్వడానికి రీజన్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీతో చాలా నార్మల్గా స్పెండ్ చేసినటువంటి స్వాతికి ఏం జరిగింది, ఎందుకని ఇట్లా చనిపోయింది అనేటువంటిది చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో చాలామంది కళాశాల యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి అనుమానాలు చాలా వరకు వాళ్ళ పేరెంట్స్ వ్యక్తం చేసినప్పటికీ కూడా వ్యక్తిగత కారణాల వల్లే ఆమె చనిపోయింది, అసలు కాలేజ్కి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు, ఆమె పర్సనల్గా ఏదో డిప్రెషన్లో లోనైంది కాబట్టే ఆమె చనిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఆమె లేఖలో ఏముంది అండ్ ఫోన్లో ఏముంది? ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తుంది అదే. ఆమె ఫోన్ మీరు స్వాధీనం చేసుకున్నారు కదా, ఆ ఫోన్లో అసలు ఏముంది, ఫోన్ని చూడొద్దు అని ఎందుకు రిక్వెస్ట్ చేసింది స్వాతి? ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకి తీయాలి అండ్ ఆ ఫోన్లో ఏముంది అనేది మాకు చెప్పాల్సిందే, మా ముందరే ఆ ఫోన్ని ఓపెన్ చేయాల్సిందే. ఎందుకని ఆ ఫోన్ని దయచేసి చూడకండి అని స్వాతి లెటర్లో ఎందుకు మెన్షన్ చేసింది? తన అవయవాలు దానం చేయడం కావచ్చు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా అంత్యక్రియలకు రావాలి అని చెప్పడం కావచ్చు, కుటుంబ సభ్యుల్లో విభేదాలు ఉంటే అవన్నీ పక్కన పెట్టండి అని చెప్పిన విషయాలు కావచ్చు, ఇట్లా పూర్తిగా ఓవరాల్గా అంతా ఒక దిక్కు. బట్ నా ఫోన్ని దయచేసి చూడకండి డాడీ అనేటువంటిది చాలా మెన్షన్గా ఆ లెటర్లో మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆ ఫోన్లో ఏముంది? మరి పోలీసులు ఏమైనా దాస్తున్నారా, లేదంటే స్వాతి ఏం దాయాలనుకుంది? వాళ్ళ పేరెంట్స్ నుంచా, లేకపోతే అందరి నుంచి విషయాలు దాయాలనుకుందా? ఎందుకు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనను సీనియర్ ఎవరో ర్యాగింగ్ చేశారో అది తట్టుకోలేకనే ఆమె డిప్రెషన్కి లోన్ అయింది అనేటువంటి మాట. కానీ పోలీసులు కాలేజ్లో ఎలా ఉండేది స్వాతి అండ్ సీనియర్స్తో వాళ్ళ క్లాస్మేట్స్తో ఎలా ఉండేది, పూర్తిగా కాలేజ్లో ఏం జరిగింది, ఆమె ఎట్లాంటి పర్సన్ అండ్ లెక్చరర్స్ కావచ్చు, ఇట్లా
అందరి ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు కాలేజ్లో అంటే కాలేజ్లో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజ్లో సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా పోలీసులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు తను తరచుగా ఎవరితోనైనా మాట్లాడేదా, వాళ్ళ రూమ్మేట్స్తో ఎలా ఉండేది, హాస్టల్ గదిలో ఊరేసుకునేంత వరకు అసలు కనీసం ఎవరికి ఈ విషయాన్ని షేర్ చేయలేదా, ఏదైనా డిప్రెషన్లో ఉందా, ఇట్లాంటివన్నీ విషయాలు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. యాక్చువల్లీ సూసైడ్ జస్ట్ ఆమె వ్యక్తిగత కారణాలతో అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కానీ అది కాదు, కాలేజ్లోనే ఏదో జరిగింది, ఆమెకేదో ప్రాబ్లం ఉండింది, వాళ్ళ క్లాస్మేట్స్తోనే ఏదో ప్రాబ్లం ఉండింది, సీనియర్స్ ర్యాగింగ్ వల్లే ఈమె చనిపోయింది అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు పేరెంట్స్. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ స్వాతికి సంబంధించిన అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం అంతా కూడా పూర్తయిపోయింది. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ అండ్ పోస్ట్ మార్టం, ఒకవైపు ఈ కేసులో అసలు ఏం జరిగి ఉంటుంది. ఎందుకంటే బాసర ట్రిపుల్ ఐటీ ఎప్పుడెప్పుడు వార్తల్లోనే ఉంటుంది కాబట్టి అసలు కాలేజ్ మొత్తంలో ఏం జరుగుతోంది, అక్కడ ఫ్యాకల్టీస్, స్టూడెంట్స్ అండ్ ఇట్లా ఎందుకు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అనేది కూడా ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ స్వాతి ఫోన్ ఒకవేళ ఓపెన్ చేస్తే మరి ఎలాంటి సీక్రెట్స్ బయటపడే అవకాశం ఉంది, ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అనేది వేచి చూడాల్సిందే. అమ్మా నాన్న క్షమించండి, మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది, అయినా తప్పట్లేదు. ఐ మిస్ యూ సో మచ్.